Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Bonu's Bonsai Journey. ఈరోజు మనం మన ఛానల్లో డిస్కస్ చేసుకోబోయే ప్లాంట్ ఫైకస్ ఐలాండ్ బాన్సై. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బాన్సై స్పీసీస్ అని చెప్పుకోవచ్చు ఫైకస్లోనే. వై? బికాస్ దీని యొక్క స్పెషాలిటీస్ అలాంటివి. ఎందుకంటే దీనికి వచ్చే మనం ఈ యొక్క ట్రంక్ లైన్ కానీ, ఇంకా మనకి ఈ యొక్క లీఫ్ థిక్నెస్ కానీ, అంటే వ్యాక్సీ లేయర్ ఉంటుంది, వాటర్ తక్కువైనా సరే గమ్ముని ప్లాంట్ అనేది సిక్ అవ్వదు. ఫైకస్కి మెయిన్గా కావాల్సింది ట్రంక్ లైన్. ఒక మంచి ట్రంక్ లైన్ వస్తే ఆటోమేటిక్గా ఆ బాన్సై లుక్, ఆ షేప్, ఆ రగడ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ బ్రాంచ్ అనేది కొంచెం, ఈ రెండు బ్రాంచెస్ అనేవి అవుటర్గా మనకి గ్రో అయ్యాయి. మనం దీన్ని వైరింగ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లాగే దాన్ని యూనిక్ షేప్లా, దాని యొక్క న్యాచురల్ షేప్లోనే గ్రో అవ్వచ్చు. ఎందుకంటే ఇది థిక్ అయ్యే కొద్దీ మనకి ఈ యొక్క విజిబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఈ షేప్ నుంచి ఆ విజిబిలిటీ అనేది మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ కింద మనం ఈ రైనీ సీజన్లో బెనిఫిట్స్ ఏంటంటే బాగా గ్రో అవుతాయి. ఈ ఏరియల్ రూట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. మనం ఈ ఏరియల్ రూట్స్ని ఇక్కడే మనం కూమ్ చేసుకోవాలి మంచిగా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాగ ఏరియల్ రూట్స్ అనేవి ఇలా మనం గ్రౌండ్ సర్ఫేస్లో టచ్ అయ్యేటట్టు చూస్తే నెక్స్ట్ 1 ఇయర్కి ఇది ఈ టైప్ అయిపోయింది. గ్రో అయ్యే కొద్దీ ఒక 2 ఇయర్స్ ఆ టైంకి ఈ టైపు మనకి కనిది ఉంటుంది. తర్వాత ఇవే ఒక మెయిన్ యొక్క ట్రంక్ అయిపోతాయి ఆ యొక్క ఏరియల్ రూట్సే. అండ్ ఇక్కడ చూసినట్టయితే కొత్త ఏరియల్ రూట్స్ కూడా వచ్చాయి. అండ్ రీపాటింగ్లో నేను ఏం చేశానంటే కొంచెం ఒక స్టెప్ అనేది పైకి నేను చేయడం జరిగింది. సో అది నెక్స్ట్ ఏరియల్ రూట్స్ అనేవి కూడా బాగా గ్రో అవుతాయి రైనీ సీజన్లో. మనకి ఫంగిసైడ్ అప్లికేషన్ అనేది కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ పైన ఇలాంటి సర్ఫేస్ పైన ఇలాంటి ఏమైనా స్టోన్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా ఒక మెటీరియల్తో కవర్ చేసుకోవడం వల్ల ఏమైందంటే రైనీ సీజన్లో ఓకే, కానీ నార్మల్ సమ్మర్లో అవి ఆ సీజన్లో వాటర్ స్ట్రెస్, వాటర్ కల్ తక్కువైనా ప్లాంట్ వెంటనే డ్రై అయిపోకుండా కాపాడుతాయి. నెక్స్ట్ దీనికి మనం సాయిల్ చూసుకుంటే, సాయిల్ అనేది మనం రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ 3 కాంబినేషన్స్ సరిపోతాయి. అంటే 40% FIM, 20% శాండ్, ఇంకొక 40% మన గార్డెన్ సాయిల్, లేదా 50% మనం FIM చేసుకుని 20-30 రేషియోలో శాండ్ అండ్ రివర్ శాండ్, మన గోదావరి ఇసుక అంటారు కదా, ఆ ఇసుక, అండ్ ఇంకో 30%లో మనం గార్డెన్ సాయిల్ ఇస్తే బాగుంటుంది. అండ్ కోకోపీట్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే. ఒకవేళ అవైలబిలిటీగా లేకపోతే కోకోపీట్ ప్లేస్లో గార్డెన్ సాయిల్ ఇచ్చుకోండి. ప్రతి సాయిల్ మిక్స్లో గార్డెన్ సాయిల్ అనేది కొంచెం ఉండాలి. ఎందుకంటే గార్డెన్ సాయిల్లో కొంచెం మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఈ యొక్క ప్లాంట్ని మనం సాయిల్ చేసుకునే విధానం. అండ్ మీరు పాట్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ ఉండాలి పాట్. వాటర్ లాగింగ్ అనేది ఉండకూడదు, అంటే వాటర్ లోపల అలా స్టోర్ అయిపోయి ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి పాట్ కూడా కొంచెం ఒక 10 సెంటీమీటర్స్ ఆర్ 15 సెంటీమీటర్స్ అన్న ఈ యొక్క హైట్ అండ్ విత్కి వచ్చేసి ఒక 35 to 40 సెంటీమీటర్స్ ఉండేటట్టు మనం చూసుకుంటే బాగుంటుంది. అంటే దీనికి ఫ్రీగా గ్రో అవడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. చిన్న పాట్స్లో పెంచిన దానికి గ్రోత్ అది సరిపోక, వాటర్ సరిపోక ఒకసారి చనిపోతుంటాయి ప్లాంట్స్, లైక్ చాలా అలా ఉండిపోయాయి. సో అది వెరీ సఫికేషన్గా ఉంటుంది. సో దానికి మనం ఫ్రీ వీల్గా మనం పాట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇది సిమెంట్ పాట్, నేను ఇంట్లో తయారు చేసుకున్న పాట్ ఇది. ఇలాంటి కంటెంట్ కోసం, ఇలాంటి బాన్సై ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇలా బాన్సై లైక్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ యువర్ క్వైరీస్ అండ్ సజెషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ గ్రోయింగ్. See you in my next video.